చాలామంది పేషెంట్స్ అదే అడుగుతూ ఉంటారు, డాక్టర్స్ అందరూ షార్ట్ ఫామ్లో రాస్తారు, సో అదేంటి సార్ అని వచ్చి అడుగుతుంటారు. చాలామంది గూగుల్ చేసి తెలుసుకుంటారు, కొంతమంది వచ్చి మనల్ని అడుగుతూ ఉంటారు. సో అందుకని మీకోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. సో జనరల్గా మేము షార్ట్ ఫామ్స్ ఎందుకు రాస్తామంటే మాకు అర్థమయ్యే భాషలో మేము రాసుకుంటాం. హార్ట్ పేషెంట్ ఉన్నారు, సో సిఏడి అంటాం, సిఏడి అని రాసుకుంటాం. సో స్టెంట్ అయింది, పీటీసీఏ అని రాసుకుంటాం, పోస్ట్ పీటీసీఏ. సో ఏంటంటే మాకు ఒక 4 అక్షరాల్లో మాకు మొత్తం పేషెంట్కి ఏమైంది అనేది మొత్తం తెలుస్తుంది. సో ఈ షార్ట్ ఫామ్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు, ఒక్కొక్క షార్ట్ ఫామ్. ఫస్ట్ సిఏడి అంటే కొరనరీ ఆర్టరీ డిసీజ్, అంటే గుండెకి సప్లై చేసే రక్తనాళాలని కొరనరీస్ అంటారు. సో ఈ కొరనరీ ఆర్టరీస్లో బ్లాక్స్ కానీ ఏర్పడడం జరిగితే దాన్ని కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండెకి రక్త ప్రసరణ సరిగ్గా అందించలేకపోయే పరిస్థితుల్లో బ్లాక్స్ ఏర్పడినప్పుడు దాన్ని కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. సో దాంట్లో మళ్ళీ వేరియస్ డివిజన్స్ ఉంటాయి. అంటే ఏసీఎస్ అంటాం, అక్యూట్ కొరనరీ సిండ్రోమ్. ఏసీఎస్ అంటే హార్ట్ అటాక్, అంటే చిన్నదా పెద్దదా అనేది కాకుండా ఏసీఎస్ అంటే హార్ట్ అటాక్ అని. సో నెక్స్ట్ స్టెమీ అంటాం, ఎంఐ అంటాం. స్టెమీ అంటే ఎస్టీ ఎలివేషన్ ఎంఐ, అంటే మనకి హార్ట్ అటాక్ రావడం, సివియర్ హార్ట్ అటాక్ రావడం. సో వీళ్ళలో మనకి డైరెక్ట్గా యాంజియోగ్రామ్ చేసి ఐడెంటిఫై అయిన తర్వాత బ్లాక్ క్లియర్ చేయడం జరుగుతుంది, ఎస్టీ ఎలివేషన్ ఎంఐ. ఇంకోటి ఉంది ఎన్స్టెమీ అంటాం, నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ. ఈ రకంలో ఇది సివియర్ ఫార్మ్ ఆఫ్ హార్ట్ అటాక్ కాకుండా నెక్స్ట్ స్టెప్ ఆఫ్ హార్ట్ అటాక్, సెకండ్ తీవ్రత తక్కువ ఉన్న హార్ట్ అటాక్. వీళ్ళకు కూడా ఇంటెన్సిటీ, అంటే వాళ్ళకున్న ట్రోపోనిన్స్ అంటాము, ట్రోపోనిన్స్ పాజిటివ్ వస్తాయి వీళ్ళల్లో కూడా. ఈసీజీ ఎక్కువ సిమ్టమ్స్ చూసుకొని వీళ్ళని కూడా ఎర్లీగా యాంజియోగ్రామ్ తీసుకొని వెళ్ళి బ్లాక్ క్లియర్ చేయగలుగుతాం. నెక్స్ట్ మీకు అడిగిన ఇది సిఏజీ, కొరనరీ యాంజియోగ్రామ్. కొరనరీ యాంజియోగ్రామ్లో మళ్ళీ రేడియల్, ఫెమరల్ ఉంటాయి. సో కొరనరీ యాంజియోగ్రామ్ అంటే గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయా లేదా తెలుసుకునే ఒక టెస్ట్. అంటే చేతి ద్వారా అయితే రేడియల్ యాంజియోగ్రామ్ అంటాం, అల్నా ఆర్టరీ అని ఉంటుంది, దాని ద్వారా కూడా చేస్తాము. సో దీని ద్వారా వెళ్ళి గుండె దగ్గరికి వెళ్ళి మందు ఇస్తే మనకి గుండెకి రక్త ప్రసరణ ఎట్లా ఉంటుందని తెలుస్తుంది. ఫెమరల్ ఆర్టరీ అంటే కింద కాలు దగ్గర నుంచి కాలు ద్వారా వెళ్ళి గుండె దగ్గరికి వెళ్ళి మందు ఇస్తాం. సో ఈ ప్రక్రియ ద్వారా మనకు గుండెకి రక్త ప్రసరణ ఎట్లా ఉంటుందని తెలుస్తుంది. దీన్ని సిఏజీ అంటాం. పీపీఐ నెక్స్ట్. పీపీఐ అంటే పర్మనెంట్ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్. సో మనకి పేస్ మేకర్ అంటే మనకి హార్ట్లో కరెంట్ సరఫరా సరిగ్గా లేనప్పుడు బయట మనకి ఇంట్లో జనరేటర్ ఎలా పెట్టుకుంటామో కరెంట్ లేకపోతే అలాగ ఒక చిన్న బ్యాటరీ ఇక్కడ లోపల అమర్చి దాని ద్వారా వైర్ ద్వారా, ఇప్పుడు ఎట్లాగ మనకి జనరేటర్ నుంచి వైర్ ద్వారా ఇంట్లోకి వస్తుందో వైర్ ద్వారా గుండెల్లోకి వెళ్ళి కరెంట్ సరఫరా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పర్మనెంట్ పేస్ మేకర్. దాంట్లో చాలా రకాలు ఉంటాయి, సింగిల్ చేంబర్, డ్యూయల్ చేంబర్ అని. సో నెక్స్ట్ ఐసీడీ అంటే ఇంట్రాకార్డియాక్ డిఫిబ్రిలేటర్. మీరందరూ సినిమాల్లో చూసుంటారు, బయట ఎవరికైనా స్పృహ కోల్పోయినా లేకపోతే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వచ్చినా బయట నుంచి షాక్ చేస్తారు. సో అలాంటి షాకే లోపల నుంచి మేము చిన్న వైర్ ద్వారా చిన్న పర్సెంటేజ్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చి మేము షాక్ చేయగలుగుతాం. సో దాన్ని ఐసీడీ, ఇంట్రాకార్డియాక్ డిఫిబ్రిలేటర్ అంటాం. సో బయట నుంచి చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా అదే మెషిన్ ఐడెంటిఫై చేసి దాన్ని షాక్ చేస్తుంది. ఇది ఎందుకు అంటే మెయిన్ హార్ట్కి సప్లై అయ్యే మనకి వోల్టేజ్ కొంచెం హై వోల్టేజ్, లో వోల్టేజ్ ఉన్నప్పుడు అది హెల్ప్ చేస్తుంది. అంటే ఇంకా మనకి వాడుక భాషలో చెప్పాలంటే మనకి స్టెబిలైజర్ లాగా. మనకి హై వోల్టేజ్ వచ్చి ఫ్రిడ్జెస్, టీవీస్ అవి పాడైపోకుండా మనకి స్టెబిలైజర్ ఎట్లాగా దాన్ని కరెంట్ని స్టెబిలైజ్ చేస్తుందో ఐసీడీ అనేది కూడా అలాగే హార్ట్కి కరెంట్ సప్లై స్టెబిలైజ్ చేస్తుంది. సో అది ఒక దాంట్లో ఇంట్రిన్సిక్ పేస్ మేకర్ ఫంక్షన్ కూడా ఉంటుంది. హార్ట్ బీట్ తగ్గినప్పుడు పేస్ మేకర్ దాని కరెంటు కూడా ఇచ్చే ప్రక్రియ ఉంటుంది ఐసీడీలో. సో నెక్స్ట్ సిఏబీజీ అంటే మనకి వాడుక భాషలో అందరికీ తెలిసింది బైపాస్ సర్జరీ, కొరనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ. సో బైపాస్ సర్జరీని సిఏబీజీ అంటారు. సో బైపాస్ అంటే మనకి బ్లాక్ తర్వాత ఉన్న రక్తనాళానికి నార్మల్ రక్తనాళం తీసివేయడం. సో బ్లాక్ని బైపాస్ చేసి రక్త ప్రసరణని పెంపొందించడం. సో ఈ షార్ట్ ఫామ్స్ మీకు అన్నీ అర్థమయ్యని భావిస్తున్నాను. సో ఇంకేమైనా మీకు మనకి ఆల్మోస్ట్ ఈ 7-8 పంపించారు మన రెగ్యులర్ వ్యూవర్స్. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో వీల్ కవర్. థ్యాంక్ యూ.